వర్సెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ భారీ హైప్ క్రియేట్ చేసింది. డ్రాగన్ వరల్డ్ ని ముందే పరిచయం చేసి అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమా తర్వాత తారక్ భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు. అందులో దేవరా 2 కూడా ఉంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఉన్నట్లుండి బాలకృష్ణతో సినిమా ప్రకటించాడు కొరటాల. దీంతో దేవరా సీక్వెల్ ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్ లో పడిపోయింది. అయితే దేవరా 2 గురించి ఎన్టీఆర్ బర్త్డే నాడు ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే డ్రాగన్ తప్ప మరో ప్రాజెక్టు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు తారక్. అటు దేవరా నిర్మాణ సంస్థ కూడా ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపింది. కానీ దేవరా 2కి సంబంధించిన ఎలాంటి హింట్ లేదా అప్డేట్ ను ఇవ్వలేదు. దేవరా సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కూడా ఎలాంటి విశేష పోస్ట్ చేయకపోవడం గమనార్హం. ఈ పరిణామాలు బట్టి చూస్తే ప్రస్తుతానికి దేవరా 2 హోల్డ్ లో పడిందా, మొత్తానికి అటకెక్కిందా అనే ప్రశ్న మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే దేవరా 2 ఇక లేనట్టే అని నిర్ధారణకు వస్తున్నారు కొందరు సినీ విశ్లేషకులు. ఇదే నిజమైతే ఇక దేవరాని మర్చిపోవాల్సిందే. మరి ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సీక్వెల్ ఆలస్యం అవుతుందా, లేక ఆగిపోయిందా, లేక మేకర్స్ వేరే ప్లాన్స్ లో ఉన్నారా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.